ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాగ్దానము. ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని కలుగజేతును. మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనము. లోకములోనున్న ఆయా సమస్యలను బట్టి, ఆయా శోధనలను బట్టి, ఆయా కొరతలను బట్టి నీవు అలసిపోయి ఉన్నావా? విశ్రాంతి లేకుండా ఉన్నావా? అసలు ఈ లోకంలో ఉండకూడదని అనుకుంటున్నావా? అయితే ప్రభువు నీతోనే మాట్లాడుతున్నాడు. ప్రయాసపడి భారం మోసుకుంటున్నావా? ఒక్కరిదానిగా ఉన్నావా? భారం మోసే ప్రభువు నీ చెంత ఉన్నాడు. నీవు ఆయన దగ్గరకు వస్తే నీ భారాన్ని అంతా ఆయన మోస్తాడు. ఒక చంటి బిడ్డలాగా నిన్ను లాలించి పాలించి నీకున్నటువంటి భారాన్ని అంతా ఆయన దించి నీకు గొప్ప విశ్రాంతిని ఆయన ఇస్తాడు. జక్కయ్య, మగ్దలేని మరియా, సమరయ స్త్రీ వంటి వారు ఆయా రకాల భారాలతో జీవితాన్ని ఈడ్చుకొని వెళ్తున్న సందర్భంలో ప్రభువు వారిని పిలిచారు. వారి మీదనున్న పాపభారాన్ని, శాపభారాన్ని, వారి మీద ఉన్న రోగ అనేకమైనటువంటి భారాలను అంతటిని దించివేసి వారిని తేలికగా చేసి శాంతి సమాధానాలను ఇచ్చి అనేకులకు ఆశీర్వాదకరంగా చేశాడు. ఈరోజు నిన్ను కూడా అలాగే చేయగలడు. ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నావు కదా నీ భారం దింపుకోవడానికి, తొలగిపోవడానికి. ఎందరినో ఆశ్రయిస్తున్నావు కదా. ప్రభు దగ్గరకు రా, ప్రభువుని ఆశ్రయించు. ప్రభువు నీ భారాన్ని తొలగించగల సమర్థుడు. ఆయన మీద నీ భారాన్ని వేసి నిశ్చింతగా ఉండు. ప్రభువు నీకు గొప్ప విశ్రాంతిని, నెమ్మదిని ఇస్తాడు. ఎప్పుడైతే ఒక ఒంటె మోకాలు వేస్తేనే దాని మీద ఉన్న బరువును తన యజమాని దించగలడు, అలాగే నీవు కూడా మోకాళ్ళు వేస్తేనే నీ బరువును, నీ బాధను దేవుడు తీసివేయగలడు. ఇది నా వాగ్దానము మీ అందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్త పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.